రైట్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. తండ్రి పుట్టిన రోజు నాడే కొడుకు మృతి చెందారు. ఎస్, కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు. అయితే కొండపోచమ్మ రిజర్వాయర్ ఘటనలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే తండ్రి పుట్టిన రోజు నాడే తిరిగి రాని కొడుకు వెళ్ళిన దినేశ్వర్ అంటే తిరిగి నాని లోకాలకి వెళ్ళిపోయాడు దినేశ్వర్. తండ్రితో పొద్దునే సెలబ్రేట్ చేసుకుందాం నాన్న అని షర్ట్ కూడా గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మిగతా ఫుల్ డ్రెస్ ఇంకా షూస్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. సాయంత్రం వచ్చిన తర్వాత గుడికి వెళ్ళి కేక్ కటింగ్ చేద్దాము అని చెప్పి చాలా సంతోషంగా ఉత్సాహంగా ఫ్రెండ్స్ అందరితో కలిపి వీకెండ్ కాబట్టి ఆల్రెడీ అక్కడ స్కూల్ ఇంకా కాలేజ్ చదువుతున్న పిల్లలు కాబట్టి 20 ఏళ్ళ లోపల ఉన్న పిల్లలు కాబట్టి హాలిడేస్ వచ్చాయి కదా అని చెప్పి 7 ఫ్రెండ్స్ కలిసి కొండపోచమ్మ రిజర్వాయర్కి వెళ్ళినట్టు మనందరికీ తెలుసు. అయితే కొండపోచమ్మ రిజర్వాయర్కి వెళ్ళి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వల్ల మళ్ళీ తిరిగి రాలేదు, చనిపోయారు దినేశ్వర్. అయితే కొండపోచమ్మ రిజర్వాయర్లో 5 యువకులు మృతి చెందారు. పాలిటెక్నిక్ చదువుతున్న బన్సాలిపేటలో చెందిన దినేశ్వర్ తండ్రి పుట్టినరోజు కావడంతో ఉదయాన్నే నిద్ర లేపి హ్యాపీ బర్త్డే డాడీ అంటూ షర్ట్ కూడా గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఫుల్ డ్రెస్ కూడా షూస్ ఇంకా ఫుల్ డ్రెస్ కూడా ఆన్లైన్లోనే బుక్ చేశాను అని చెప్పారంట దినేశ్వర్. దాని తర్వాత ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి వస్తా డాడీ అని చెప్పి టెంపుల్కి వచ్చాక వెళ్దాం కేక్ కట్ కూడా చేద్దామని చెప్పి దినేశ్వర్ ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. దాని తర్వాత కొడుకు చివరి మాటలు విని తలుచుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు తండ్రి. అంత సంతోషంగా ఆయన బర్త్డే రోజే వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తా అన్న కొడుకు ఇంకా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోవడంతో చాలా చాలా డిస్హార్టనింగ్ అంటే చాలా తీవ్రమైన విషాదం నెలకొనింది ఆ కుటుంబం మొత్తంలో. ఇంకా సంక్రాంతి సెలవులు కూడా వస్తున్నాయి, అందరు లాంగ్ వీకెండ్కి ప్లాన్ చేద్దాము, మీ బర్త్డే ఇంటికి వచ్చిన తర్వాత గుడికి వెళ్ళేసి కేక్ కటింగ్ చేద్దామని చెప్పి హ్యాపీగా వెళ్ళిన దినేశ్వర్ అలా డెడ్ బాడీ లాగా తిరిగి వస్తారని చెప్పి ఆ తండ్రి అనుకోలేదు. సో ఆయన చెప్పిన మాటలన్నింటినీ రీకలెక్ట్ చేసుకొని చాలా ఘోరంగా కన్నీరు మున్నీరు విలపిస్తున్నారు, పైగా ఏడుస్తున్నారు వాళ్ళ తండ్రి. అయితే ఈ ఘటనపై మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి సాగర్ కూడా లైవ్లో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. రోజే కొడుకు అనంత లోకాలకు వెళ్ళిపోయాడు. నిన్న కొండపోచమ్మ రిజర్వాయర్ ఘటనలో ప్రమాదవశాత్తు 5 యువకులు మృతి చెందారు. అందులో దినేశ్వర్ కూడా ఒకడు. బన్సీలాల్ హైదరాబాద్ బన్సీలాల్పేట చాచానేరు నగర్కి చెందినటువంటి దినేశ్వర్ కూడా 5 యువకుడు మృతి చెందడంతో ఇటు బన్సీలాల్పేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనం చూడొచ్చు విజువల్స్లో కుటుంబ సభ్యులు తమ 20 ఏళ్ల కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. టెంపుల్కి వెళ్తామని వెళ్ళి అనంత లోకాలకు వెళ్ళారు. తండ్రి పుట్టినరోజు రోజే తండ్రిని కలిసి తండ్రికి విష్ చేసి టెంపుల్కి వెళ్ళొస్తామన్న గంటలోనే తమకు ఈ విషాద వార్త తెలిసిందంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ తమ బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బంధువులు కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు, కన్నీరు మున్నీరుగా విలుపుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తమ కొడుకు పాలిటెక్నిక్ చదువుతున్నాడు దినేశ్వర్. సో రెగ్యులర్గా ఫ్రెండ్స్తో కలిసి జనరల్గా బయటికి వెళ్ళొస్తాడు అనుకున్నాం, కానీ ఇంత ఘోరం జరుగుతుందని చెప్పి తమ అనుకోలేదని చెప్తున్నారు. దినేశ్వర్ తండ్రి కిషన్ ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడంటే బాధలో ఉన్నారు, కానీ ఒకసారి జస్ట్ ఆ అనుభవాలు ఏంటి, ఎందుకంటే తండ్రి పుట్టినరోజు రోజే కొడుకు అనంత లోకాలకు వెళ్ళడంతో ఆ తండ్రి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కిషన్ గారు అసలు అంటే ఏం చెప్పారు మీకు, ఏమని చెప్పి వెళ్ళారు? మామూలుగా టెంపుల్కి వెళ్తున్నాం అన్నారని చెప్పండి. 1 అవర్లో వస్తా టెంపుల్కి వెళ్తున్నా, 1.5 అవర్లో వస్తా అని చెప్పిండండి. అంతే ఇంకేం లేదు. అంటే జనరల్గా ఫ్రెండ్స్తో వెళ్తుంటారా? జనరల్గా వెళ్తూనే ఉంటాడు, ఎప్పుడు వస్తూనే ఉంటాడు. బిఫోర్ డే కూడా వెళ్ళిండు. అట్లనే వెళ్ళిండు. 7:45 నన్ను లేపి ఒక షర్ట్ గిఫ్ట్ ఇచ్చిండు నాకు. హ్యాపీ బర్త్డే పాపా, నిన్ననే మీ పుట్టినరోజు హ్యాపీ బర్త్డే పాపా, షర్ట్ వేసుకో అని చెప్పేసి బ్లాక్ షర్ట్ నాకు ఒకటి ఇచ్చేసి నేను టెంపుల్కి వెళ్తున్నా 1.5 అవర్లో వస్తా అంటే సాయంత్రం పోదాము టెంపుల్కి అంటే సాయంత్రం కంపల్సరీ పోదాము, ఇప్పుడు ఫ్రెండ్స్ ఎంబడి పోయేస్తా అని చెప్పి వెళ్ళిండు. అంతే. తర్వాత 1:30 నాకు కాల్ వచ్చింది, అక్కడ మునిగిపోయిండు అని చెప్పేసి. ఏం చదువుతుంటాడు? పాలిటెక్నిక్ డిప్లొమా 2nd ఇయర్. సార్ మా చాలా బీద ఫ్యామిలీ, మేము ఏదో తల్లాడకుండా చదివిస్తున్నాం పిల్లల్ని. మాలాగా అవద్దు వాళ్ళ బతుకు అని చెప్పేసి ఏదో చేస్తున్నాము. దేవుడు ఇంకేదో చేసిండు. మాలాగా వాళ్ళ ఫ్యూచర్ కావద్దు, ఏదో కష్టపడి చదివిస్తున్నా. టీకేఆర్ కాలేజ్లో చదువుతుంది, డిప్లొమా 2nd ఇయర్. నేను ఏదో తిప్పలు పడి చదివిస్తున్నా, నాలాగా నా కొడుకు ఫ్యూచర్ కావద్దని ఇట్లా చేసుకుని మొత్తం లేకుండానే పోయింది. ఇక ఏం చెప్పాలి. నిన్న ఎవరు ఫోన్ చేశారంటే ఆ ఘటన జరిగింది? వాళ్ళ ఫ్రెండ్ ఒక పర్సన్ ఏదో పైన ఉండో ఆ పర్సనే ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసి అంకుల్ ఇట్లా 5 మెంబర్స్ మిస్ అయ్యారు, వాటర్లో మునిగిపోయారు అంకుల్ అనగా నేను పని కాడికి బయటికి వెళ్ళి మా బాగుంటే బాగుంది తీసుకొని బయట అడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళా డ్యామ్లో దొరకలేదు, శవాలు దొరకలేదు.
నేను వెళ్ళినాక 1 అవర్ శవం దొరికింది మా బాబుది. ఫస్ట్ మా బాబుది దొరికింది, తర్వాత ఇంకో 3 దొరికినాయంట. తర్వాత మేబీ ఎవరైనా ఒకటే కదా సార్, ఏమి ఎవరు ఫస్ట్ దొరికినా లాస్ట్ దొరికినా చనిపోయారు అందరు. 7 మెంబర్స్ వేరు, 2 మామూలుగా ఉంటారు, 5 మెంబర్స్ చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుంటుంది కదా సార్. వాళ్ళు ఏమి వచ్చినా కొడుకుని చంపడానికి తీసుకోలేదు, ఫ్రెండ్సే కదా అంతా ఫ్రెండ్సే, ఏదో టూర్లాగా పోయారు, దాన్ని ఏం చేయలేము కదా సార్. ఆ రోజు ముందు రోజు రాత్రి మీతో కూడా ఏమైనా మాట్లాడేదా జనరల్గా? బిఫోర్ డే నైట్ లేదు, బిఫోర్ డే మాట్లాడలేదు, పండుకుని వచ్చేవరకే. ఆ మార్నింగే లేపి విష్ చేసి షర్ట్ ఇచ్చి పాపా హ్యాపీ బర్త్డే, ఈ షర్ట్ వేసుకొని పోను పోయేటప్పుడు షూస్ బుక్ చేసిన, షూస్ రాలే ఇంకా ఆన్లైన్లో, 2 డేస్కి వస్తే పండుగ చేసుకుందాం అని అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే. ఫ్యాన్స్ మొత్తం బుక్ చేసిండ్రు, రాలేవు ఆన్లైన్లో. షర్ట్ ఒకటి వచ్చింది, ఒకటి ఇచ్చిండు అంతే, ఇచ్చి వెళ్ళిపోయాడు. ఓకే, చూడొచ్చు మనం ఒక విషాద ఛాయలు. తన తండ్రికి షర్ట్ గిఫ్ట్ ఇచ్చి తను అనంత లోకాలకి వెళ్ళిపోయాడని చెప్పి ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. చెప్పండి. నేను స్థానికంగా ఇక్కడే ఉంటాను, ఈ యొక్క బస్తీకి అడ్వైజర్గా కూడా ఉన్నాను. నా పేరు సురేష్. ఈరోజు కిషన్ వాళ్ళ అబ్బాయి దినేశ్వర్ చనిపోయాడని మాకు నిన్న తెలియగానే అందరం కూడా ఉట్టిన ఎక్కడ కార్యక్రమాలు అక్కడ ఆపేసి కూడా మేము రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఎంతో పేద కుటుంబంలో ఉన్నాం. అంటే ఇదంతా కూడా మా చాచన్నూర్ నగర్ బస్తీ అంటేనే ఒక స్లమ్, పెద్ద స్లమ్, హైదరాబాద్లో చాలా పెద్ద స్లమ్గా ఉంటుంది, ఈ జనాల పాపులేషన్ ఉంటుంది. ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మనం వస్తున్నాము, ఆ పిల్లగానికి ఒక్కడే కొడుకు, ఈ కిషనే మాకు చిన్న పిల్లగాడు, ఆయనకున్న కొడుకు ఒక్కడే ఆ వారసుని కూడా పోగొట్టుకున్నాడు. అది మామూలు విషయం కాదు, అది ఎంతో చాలా అలాంటి వేరేళ్ళకి ఎవరికి కూడా అలాంటి సంఘటన జరగదు. ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళు కిషన్ వాళ్ళు వచ్చింది కూడా ఇక్కడ ఏంటంటే ఆయన ఉన్న ఇల్లును కూడా విరగొట్టి ఇంతవరకు ఆయనకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయారు. ఆయన ఇల్లు ఉన్నది, ఆయనకు పట్టా ఉన్నది, ఆయనకు కరెంటు బిల్లు ఉండే, అన్నీ ఇరగొట్టి ఇస్తా అని చెప్పి ఇంతవరకు గత ప్రభుత్వం మేము ఇవ్వలేకపోయారు. కనీసము ఇప్పుడు ఈయన పోయినాక కూడా ఆయన ఈడ ఉండడానికి టెనెంట్స్ కిరాయి ఇంట్లో ఉండడానికి కారణం కూడా కేవలము ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించే. ఆయన ఇక్కడ గత ప్రభుత్వము ఏమి ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నది కూడా ఈ యొక్క ఆలోచన భావంతో, ఈ యొక్క ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ వస్తుందన్న ఆలోచనతోటే ఇక్కడ రెంట్ కట్టుకుంటూ ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ అన్నా కానీ ఆయనకు ఒక డబుల్ బెడ్రూము, వాళ్ళ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దినసరి కూలీలు, ఆమె ఒక ప్రైవేట్ స్కూల్లో చిన్న వర్క్ చేసుకుంటూ ఉంటుంది వాళ్ళ మదరు. ఈయననేమో కార్ డ్రైవరు, అంటే దినానికి ఎప్పుడంటే అప్పుడు వస్తుంటుంది. కాబట్టి ఆయనకు ఒక 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాలకి ఇచ్చుకుంటూ ఒక డబుల్ బెడ్రూము, ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలనేసి నేను భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నేను డిమాండ్ చేస్తున్నాను. మొన్న నైట్ మాట్లాడాను అదే నిన్న విషయం ఏం చెప్పలేదు, నాకు చెప్పకుండా వెళ్ళిపోయినాడు. ఏదైనా ఉంటే చెప్తాడు, వాడు చెప్పలేడు. ఈరోజు నిన్నటిదే ఎందుకు చెప్తాడు, నిన్నటిదే చెప్పలేడు ఎందుకు అనేది అర్థమవుతలేదు. ఇప్పుడు వాళ్ళ డాడీ బర్త్డే ఉండేవి కూడా నిన్న, అంటే బర్త్డే ఉందని చెప్పి ముందు రోజు మా డాడీకి ఇట్లా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటా, ఆ విషయాలు ఏమన్నా మీతో షేర్ చేసి? అవును, బర్త్డే గిఫ్ట్ ఇచ్చినాడు వాళ్ళ డాడీకి, షర్ట్ గిఫ్ట్ ఇచ్చి వెళ్ళినాడు. అదే బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ ఉండే, ఎగ్జామ్స్ కాగానే ఎగ్జామ్స్ అయిపోయినాయి. అట్లా ఆ ఖుషిలో వాళ్ళు వెళ్ళినారు. వాళ్ళు అట్లా కొంచెం అంత దూరం వెళ్తున్నారు అని కూడా చెప్పలేదు వాళ్ళు. ఇంట్లో కూడా చెప్పలేదు, ఇంకా నాకు చెప్పలేదు. చెప్తాడు వాడు ఏంటంటే చెప్తాడని చెప్పలేడు ఈసారి ఎందుకు. కాలేజ్ ఫ్రెండ్స్తో స్కూల్ ఫ్రెండ్స్ మేము అందరం. మొన్న నైట్ కలిసిండు కానీ ఏం చెప్పలేదు దీని గురించి, ఇట్లా వెళ్తున్నాం అని. రెగ్యులర్గా కలిసేది ఉంది. మొన్న నైట్ కూడా కలిసిండే, మంచిగానే ఉండే. మాట్లాడుతుంటాం, చెప్పి మాత్రం వెళ్ళలేవాడు. అక్కడ వెళ్తున్నాం రా అది అని. ఆ రోజు ఏం షేర్ చేయలేదు. వాళ్ళ డాడీ బర్త్డే గురించి మాట్లాడిండు, ఇట్లా బర్త్డే ఉందిరా డాడీది, గిఫ్ట్ ఇవ్వాలి, కేక్ కటింగ్ అని చెప్పిండు. ఇంకా అంతే. అది నిన్న చేద్దామని అయితే అన్నాడు. ఇక వాడు అక్కడికి వెళ్తున్నా అని చెప్పలే మాకు, చాలా మట్టుకు చెప్పలేదు. వాడే వెళ్ళిండు, వాళ్ళ ఫ్రెండ్స్ ఫోర్స్ చేసిరంట వాడు ఓను అని అన్నాడు. ఇంకా రమ్మంటే వెళ్ళి మాకు ఈ న్యూస్ కూడా 4:30 సాయంత్రం 5కి తెలిసిందనమాట. ఇంకా అంతే, ఇంకా మాకేం ఇది పరిస్థితి. వాళ్ళ
వాళ్ళ తండ్రి పుట్టినరోజుకి గిఫ్ట్లు కూడా ఆన్లైన్లో బుక్ చేశాడు. ఒక షర్టు ఉదయం 8 గంటలకే తన తండ్రిని లేపి తన తండ్రికి హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చి ఈరోజు నువ్వు ఇదే షర్ట్ వేసుకోవాలి డాడీ అని చెప్పి ఆయన స్నేహితులతో వెళ్ళడం దినేశ్వర్ తిరిగి రాని లోకాలకు వెళ్ళడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. తండ్రి మాటలు కూడా హృదయ విదారకం. మనకు కూడా విన్న వాళ్ళకు కూడా బాధను కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుట్టినరోజు కేక్ కట్ చేస్తాడని చెప్పి వెళ్ళి ఒక గిఫ్ట్ ఇచ్చి తన తండ్రిని టెంపుల్ కూడా వెళ్దామని చెప్పాడు. నైట్ వచ్చాక డాడీ మనం గిఫ్ట్ నేను ఇచ్చిన గిఫ్ట్లే మీరు డ్రెస్గా వేసుకోవాలి, వచ్చిన తర్వాత మనం టెంపుల్కి వెళ్దాం, కేక్ కట్ చేద్దామని చెప్పిన కొడుకు అనంత లోకాలకు తిరిగి రాని లోకాలకు వెళ్ళడంతో ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ సంజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, బన్సీలాల్పేట నుండి. టీవీ స్పెషల్గా వాళ్ళ తండ్రితో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ తండ్రి కూడా చెప్పారు, పొద్దున వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళారు, ఏమున్నా మాకు చెప్పే వెళ్తారు, నార్మల్గా కూడా ఫ్రెండ్స్తో ఎప్పుడు అవుటింగ్కి వెళ్తూ ఉంటారు, ఈసారి ఎగ్జామ్స్ అయిపోయాయనే ఉత్సాహంతో ఇక్కడే పక్కన ఉన్న గుడికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిన దినేశ్వర్ మళ్ళీ తిరిగి రాలేదు. కొండపోచమ్మ రిజర్వాయర్కి కూడా వెళ్తున్నట్టు మాకు ఏమి సమాచారం ఇవ్వలేదు. వాళ్ళు తీసుకెళ్లిన వాళ్ళందరూ కాలేజ్ ఫ్రెండ్స్, సో కంపల్సరీగా రావాలి అని చెప్పి కంపెల్ చేసిన తర్వాత, అంటే ఎగ్జామ్స్ అన్ని అయిపోయాయి కదా వెళ్ళొద్దామని చెప్పిన తర్వాత వెళ్ళారు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న నేబర్స్, ఇంకా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు, స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ఏమీ మాట చెప్పకుండా మా నాన్న బర్త్డే ఉంది సాయంత్రం వచ్చి కేక్ కటింగ్ మీ అందరూ రావాలని చెప్పి ఇన్వైట్ చేసి వెళ్ళిన దినేశ్వర్ మళ్ళీ తిరిగి రాకుండా పోవడం చాలా బాధాకరమైన విషయం అని తెలుస్తోంది. అయితే చనిపోయిన 5గురిలో దినేశ్వర్ ఒకరు.